హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. జగనన్న విద్యా దీవెన నిధులు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం అయితే జరిగింది. మొత్తం 8.9 లక్షల మంది విద్యార్థులకు 584 కోట్లు విడుదల చేశారు. జగనన్న విద్యా దీవెన పథకం కింద ఫీజు రియంబర్మెంట్స్లో భాగంగా 2023-24 విద్యా సంవత్సరం జూలై సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి ఈ ఆర్థిక సాయాన్ని అయితే అందజేశారు. తాజాగా విడుదల చేసిన 584 కోట్ల రూపాయలతో కలిపి విద్యా దీవెన పథకం కోసం ప్రభుత్వం ఇప్పటి వరకు ఖర్చు చేసింది 11,900 కోట్లు అయితే ఖర్చు చేసింది. జగనన్న వసతి దీవెన కింద 4,275 కోట్లు అయితే ఇచ్చింది. మొత్తం 18,576 కోట్లు పేద విద్యార్థులకు సాయంగా అందించింది. గత ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తం కంటే 6,435 కోట్లు అధికమని ప్రభుత్వం అయితే చెప్తోంది. 4.5 ఏళ్ల కాలంలో ప్రభుత్వం విద్యారంగం కోసం 73,000 కోట్లు ఖర్చు చేసింది. పేద పిల్లల చదువు విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టమైతే చేశారు. దీనికోసమని ఈ డబ్బులను విద్యార్థుల తల్లుల ఖాతాలో లేదా జాయింట్ ఖాతాల్లో ప్రభుత్వం అయితే జమ చేస్తోంది. వచ్చే విడత నుంచి ఖచ్చితంగా జాయింట్ అకౌంట్లోనే జమ చేస్తామని స్పష్టం చేసింది. డబ్బులు వెంటనే కాలేజీలకు ఫీజులు చెల్లించాలని తల్లిదండ్రులకైతే సూచిస్తోంది. జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా ఐటీఐ విద్యార్థులకు 10,000 రూపాయలు, పాలిటెక్నిక్ చదివే విద్యార్థులకి 15,000 రూపాయలు, డిగ్రీ, బీటెక్, ఇంజనీరింగ్, మెడిసిన్ సహా ఇతర ఉన్నత విద్యా కోర్సులు చదివే వారికి 20,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తోంది. ప్రతి సంవత్సరం 2 విడతల్లో ఈ సాయాన్ని అందజేస్తోంది. ఎంతమంది పిల్లలు చదివితే అంతమందికి ఈ సాయం అయితే అందిస్తోంది. పేమెంట్ స్టేటస్ తెలుసుకునేలా ప్రభుత్వం అవకాశం అయితే కల్పించింది. ఇంతకుముందు అయితే కల్పించలేదు, కానీ ఇప్పుడు మాత్రం కల్పించింది. విద్యార్థులు జ్ఞానభూమి సైట్లో యూజర్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ కావాలి. ఆ తర్వాత వ్యూ ప్రింట్ స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ క్లిక్ చేసి విద్యా సంవత్సరం ఎంపిక చేసుకుంటే పేమెంట్ అనేది చూసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అక్కడ నుంచి మీరు ఒకసారి ఐడి అనేది చెక్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.